చూసే బేబీ బేబీ టీ తీసుకురా. నమస్తే అండి. ఎవరమ్మా నువ్వు? మా ఇంట్లో ఉన్నా? పక్కింటి అమ్మాయివా? కాదు, పనమ్మాయిని. పని అమ్మాయివా? ఏ ఇంట్లో? ఇంట్లోనే. నాకు తెలియకుండా నిన్ను ఈ ఇంట్లో పనికి పెట్టింది ఎవరమ్మా? రౌడీ బేబీ మా అక్క. మీ అక్క బొక్కేం కాదు. ఇంతగా బొక్క ఎక్కడికి వెళ్ళిందే? థాయిలాండ్కి వెళ్ళింది. ఆ తలక మాసింది థాయిలాండ్కి ఎందుకు వెళ్ళిందో? 4 రోజులు ఎంజాయ్ చేద్దామని. ఒక గంజాయి అమ్ముకున్న ముఖం వేసుకుని ఏమేం చేసేస్తుంది బొంగు. ముందు వెళ్ళి టీ పెట్టా. ఇలా జాబిలమ్మ నీకు అంత కోపమా? టండడారి డట్టడారి డట్టటా. ఈవిడెవరే? నాకు తెలిసిన అమ్మాయి గారు. కాస్త పనిలో తోడుగా ఉంటే నాకు పని భారం తగ్గుతుందని తెచ్చుకున్నాను. పని భారమా? ఇది ఘోరమే. ఈ ఇంట్లో ఉన్నది నేను ఒక్కడిని. నా ఒక్కడికి 2 చేసే పని ఉందే. ఏదో టైం పాస్కైనా ఉంటుందిలేండి. దాంతో టైం పాస్ చేయకుండా నాకు టైంకి ఏదన్నా చేసి పెట్టు. ఇంతకీ నీకు వంట వచ్చా? చైనీస్ ఫుడ్ బాగా వండుతానండి. అయితే ఆ చైనాలోనే ఏ నూడిల్స్ బండి పెట్టుకోపోయావా? ఇంతకీ నీ పేరేంటో? మాహా. ఆహా, మహానా? నీ పేరు షార్ట్కట్లో చెప్పానుకో నీ ఒంట్లో పాటు కట్ అవుద్ది. అసలు పూర్తి పేరేంటి చెప్పా? పూర్తి పేరే మాహా అండి. మహానా? ఏంటే అర్థం చూసుకుంటూ తింటున్నావు? ఈ మధ్య కొంచెం లావ్ అవుతున్నానని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తిండి కొంచెం చూసుకొని తినమని చెప్పారు. ఓసి తింగర బుచ్చిదానా, చూసుకుని తినమంటే అద్దంలో చూసుకుని కాదు, కాస్త తిండి తగ్గించమని. ఓహో అదే. సర్లే, నేను అలా బుక్ స్టాల్ దాకా వెళ్ళేసి వస్తాను. అయితే నాకు ఒక హిస్టరీ బుక్ తెచ్చిపెట్టండి. అవునా? నాకు చరిత్రల్లో మంచి పట్టుందండి, అప్పుడప్పుడు చదువుతా ఉంటాను. టెస్ట్ చేస్తాను. నీకు 16వ శతాబ్దం రాజు గురించి ఏమైనా తెలుసా? ఎందుకు తెలీదు? ఏం తెలుసో చెప్పవా? ఆ రాజులందరూ ఇప్పుడు చచ్చిపోయారండి. ఏం తింటున్నావు? ఎగ్ పప్పు. కొడితే పఫ్ అయిపోతావు.